చాలా మంది డిఎం చేసి రిక్వెస్ట్ చేసిన రెసిపీ పాల తాలికలు ఈ వినాయక చవితికి బిగినర్స్తో సహా ఈజీగా ఎలా చేసుకోవాలో 3 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బియ్యం పిండిని సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఒక గ్లాస్ బియ్యంని 24 అవర్స్ నానబెట్టుకుని నీట్గా వాష్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని పొడి క్లాత్ పైన ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకుని గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకుంటే మనకు కావాల్సిన బియ్యం పిండి రెడీ అయిపోతుంది. అలానే 2 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యంని ఒక గంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బెల్లంలో కాస్త వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసి చూపిస్తున్న విధంగా పిండిని తయారు చేసుకోవాలి. ఈ పిండి ఏమాత్రము లూజ్గాను గట్టిగాను లేకుండా ఉండాలి. అప్పుడే తాలికలు కరెక్ట్గా వస్తాయి. తర్వాత 1 కప్ బియ్యం పిండికి 1 కప్ బెల్లం కాస్త వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. మరొక కడాయిలో 1 కప్ వాటర్ 2 కప్స్ పాలు తీసుకుని పాలు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని ఇలా జంతికలు వేసుకునే దాంట్లో వేసుకోవాలి. అలానే కాస్త పిండిని సెపరేట్ గా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మంచిగా కుక్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా తాలికలు వేసుకోవాలి. తాలికలు వేసుకున్న తర్వాత గరిట పెట్టి కదపకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత గరిటతో ఒక్కసారి కదిపి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పక్కకి తీసుకున్న పిండిలో కాస్త వాటర్ యాడ్ చేసి ఉండలేం లేకుండా కలిపి పాలల్లో యాడ్ చేసుకుంటే కాస్త చిక్కబడుతుంది. మరొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాకం అలానే నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని కలుపుకుంటే పాల తాలికలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.